పరాక్రమాలని గురించి చెప్పాడు. అది మనం చెప్పుకున్నాం. ఇవాళ రెండో మంత్రం చెప్పుకుంటాం. దీంట్లో ఈ మంత్రం ఏంటంటే ప్రతద్విష్ణు స్తవతే వీర్యేణ మృగాన భీమ కుచిరో గిరిష్ఠా యస్యోషు త్రిషు విక్రమణేషు అధిక్షయంతి భువనాని విశ్వ అనేటువంటి మంత్రం. పదాలకు అర్థం రాసుకోండి. తత్ అంటే ఆ కారణం చేత, తత్ అంటే ఆ కారణము చేత, విష్ణు ప్రస్తవతే అంటే స్తుతింపబడుచున్నాడు, బాగుగా స్తుతింపబడుచున్నాడు. వీర్యేణ అంటే పరాక్రమము చేత, మృగ అంటే వెతుకుతగినవాడు, న భీమః భయంకరుడు మాత్రము కాదు. కుచరః అంటే వక్రముగా చరించువాడు. కుచరః వక్రముగా చరించువాడు. గిరిష్ఠాః పర్వతమునందు మృగము దాగి ఉన్నట్లు వాక్కునందు దాగి ఉన్నవాడు. పర్వతమునందు మృగము దాగినట్లు వాక్కునందు దాగి ఉన్నవాడు. యస్య ఎవని యొక్క, యస్య ఎవని యొక్క, ఉరుషు అంటే వేగవంతములైన వానిచే అని అర్థం అన్నమాట. ఆ వేగవంతమైన వాణి అందు త్రిషు విక్రమణేషు మూడు విక్రమములందును మూడు విక్రమములందును విశ్వాభువనాని ఈ సమస్త లోకములను
అధివసించియుండి అధివసించియుండి లీనమగుచున్నవో అధివసించియుండి లీనమగుచున్నవో దీని తాత్పర్యం ఏంటంటే ఈ విష్ణువు మృగము వలె పరాక్రమించి వెతుకబడివాడు, వక్ర మార్గమును చేయించుచున్నాను, భయంకరుడు మాత్రము కాదు అన్నారు. తర్వాత పర్వతమున గుహలో మృగము దాగి ఉన్నట్లు అతడు మన వాక్కునందే దాగి ఉండును. అతని వేగరూపమైన త్రివిధ పరాక్రమముల యందును ఈ సమస్త లోకములు ఉద్భవించి లయమగుచున్నవి. అటు విష్ణువు మాచే స్తుతింపబడుచున్నాడు అని అంటున్నారు అన్నమాట. ఇందులో మృగోన భీమ అనేటువంటి మాటకి చాలామంది ఏం చెప్పారంటే, ఈ వ్యాఖ్యానం రాసిన వాళ్ళు మృగమూలే భయంకరుడు అని రాశారు. ఎందుకంటే నా అనేటువంటి మాటకి ఇవ అనేటువంటి అర్థం కూడా ఉంది. మృగోన భీమ అంటే మృగయువ భీమ అని రాశారనమాట. అంటే ఇవ అని అర్థం కూడా ఉంది. అంటే మామూలు అర్థంలో ఏం రాశారంటే మృగం అంటే జంతువు, అందుకని భయంకర జంతువులో భయంకరంగా ఉంటాడు విష్ణువు అని రాశారు. భయంకరంగా ఉంటాడు ఆయన. అంటే నరసింహావతారం ఎంత ఎత్తారు కాబట్టి భయంకరంగా ఉన్నాడని రాశారు. నరసింహావతారం ఎత్తి భయంకరంగా ఎవరు కనిపించాడు? భయంకరమైన వాడు కనిపించాడు. ప్రహ్లాదుడికి భయంకరంగా కనిపించలేదు. వాడు చాలా శాంతమైనటువంటి రూపంలో ఉన్నాడు. అదే రూపంలో వాడికి చాలా హాయిగా కనిపించాడు. అందుకని మృగోన భీమ అనేటువంటి మాటకి ఇక్కడ మృగముల మార్గం వెతకబడేటువంటి వాడు కానీ నా భీమ భయంకరుడు కాదు అని అర్థం. అంటే కొంచెం జాగ్రత్తగా ఉండకపోతే అర్థం మారిపోతుంది. అందుకని ఏం చెప్తున్నా అంటే మృగము అంటే అర్థం ఏమిటి? అదేంటండి విష్ణువుని పట్టుకుని మృగం అంటారా? దేవుణ్ణి పట్టుకుని మృగం అనొచ్చా? మన్నే ఒకళ్ళ కూడా ఎలా మృగంలాగా అంటే కోల్పడతానే దేవుణ్ణి మృగం అంటున్నారు ఏమిటి? మృగం అనేటువంటి అసలు మృగానికి కూడా ఆ పేరు ఎందుకు వచ్చింది? మృగం అంటే జంతువు, అసలు లేదని మృగం అంటారు. మిగతా జంతువులు కూడా మృగాలు అంటారు. మృగం అనే మాట ఎందుకు వచ్చిందంటే వేటగాడి చేత వెతకబడేటువంటిది, అందుకని మృగం అని పేరు. మార్గణము అనేటువంటి మాటకి వెతకుట అని అర్థం. మార్గణం అనేటువంటి మాటకి వెతకుట అని అర్థం. యత్ మార్గయతే అనేన స మృగ, ఏదైతే వేటగాడి చేత వెతకబడుతుందో అది మృగము. మరి ఇక్కడ వేటగాడు వెతికేవాడు విష్ణుమూర్తిని మృగం వల్లే అన్నాడు కదా. మార్గమానం వెతకబడేటువంటి వాడు వెతికేవాడు వాడు జీవుడే, మనమే వెతికేవాళ్ళం. ఎక్కడున్నాడు ఎప్పుడు వెతుకుతూ ఉంటాం. అలా మన చేత వెతకబడేటువంటి వాడే అంతర్యామైనటువంటి వాడు, అందుకని వాడు మృగము అన్నారు. అంతేగాని జంతువు అని అర్థం కాదు. చాలా మంది పాపం మహాపండితులు కూడా వ్యాఖ్యానం ప్రభావం రాశారు, భయంకరుడు జంతువుల భయంకరుడు అని. ఆ జంతువుల భయంకరుడు రాయడానికి ఋషిందుకు రాయడం మనలాంటి సత్యగారు కూడా రాస్తారు. ఋషి రాసిందంటే అలాంటి అర్థం తీయకూడదు, సరిగ్గా ఉన్నారు. అందుకని మృగో నా భీమహ అక్కడ విడదీయాలి. మృగ అని విడదీసి నా భీమహ అని విడదీయాలి. అందుకని మృగో నా భీమహ అని సమాసం చేయడానికి వీల్లేదు. కొమ్ము ఉండిపోతున్నారు సమాసం చేస్తే. అందులో ముఖ్యంగా వేద మంత్రాల్లో చాలా జాగ్రత్తగా గురువు దగ్గర నేర్చుకోవాల్సింది తప్ప వేద మంత్రాలు. లేకపోతే ఏమవుతుందంటే అర్థం మారిపోతుంది. మనం ఒక చోట విడదీయాల్సింది ఇంకో చోట విడదీసామనుకోండి, వెంటనే అర్థం మారిపోతుంది. వాడెవడో రాక్షసుడు శత్రువులు వాడిని అంతమందించడానికి యజ్ఞం చేస్తున్నాడు. చేస్తుంటే ఆ యజ్ఞంలో మంత్రం ఏంటంటే ఇంద్రశత్రువు నశ్యతు అని, వర్ధస్వ అని.
ఇంద్రశత్రు వర్ధస్వ అని. ఆ చదివినప్పుడు కొంచెం మనం చదివినట్టుగా స్వరంలో ఇంద్ర శత్రు వర్ధస్వ అన్నాడు. ఇంద్రశత్రువు వర్ధస్వ దాని అర్థం ఏంటి? ఇంద్రుడి యొక్క శత్రువైనటువంటి రాక్షసుడు వర్ధులు కాకండి, ఇక్కడ ఆపోజిట్ అర్థం. అయితే ఇక్కడ ఇంద్రశత్రువు అనేటువంటి దానికి కొంచెం ఆపి చదివితే శత్రువు అయినటువంటి ఇంద్రుడు అర్థం వస్తుంది. అది ఇంద్రుడి యొక్క శత్రువు అనే బదులు కొంచెం విడదీస్తే శత్రువు అయినటువంటి ఇంద్రుడు కలవాడు. అప్పుడు ఏమవుతుంది? చాలా కబ్బు మునిగిపోతుంది. అందుకని అదే విధంగా జాగ్రత్తగా చదవాలన్నమాట. అంటే ఎక్కడ విడదీయాలనేటువంటి జాగ్రత్తగా, అది ఎలా తెలుస్తుంది? మనకు గురువుని తెలుస్తుంది. అందుకని వేదం పుస్తకం సొంతంగా తీసి అందులో ఉన్నటువంటి మామూలుగా మనకు తెలిసిన అక్షరాలు కాబట్టి చదువుకోకూడదు. ఇప్పుడు సైన్స్ తెలియనటువంటి వాడు ఉంటాడు, ఫిజిక్స్ అని రానటువంటి వాడు ఉంటాడు అనుకోండి, అది నాంటి వాడు ఇంజనీరింగ్ తెలియనటువంటి వాడు ఉంటాడు. ఇంజనీరింగ్ పుస్తకం తీసుకొచ్చి ఇస్తే అందులో ఏబీసీడీలే కదా అమ్మాయి సేమ్ ఆల్ఫాబెట్ అని చెప్పి తీసి చదివేస్తే కదా, ఆల్ఫాబెట్ అదే ఉంటుంది. కానీ ఆ సబ్జెక్టు ఆ ఇంజనీరింగ్ చదవాలంటే అక్కడ వెళ్ళి ఇంజనీరింగ్ వచ్చినటువంటి అనేది నేర్చుకోవాలి, కానీ గురువు దగ్గర నేర్చుకోవాలి. కానీ నాకు ఇంగ్లీష్ వచ్చు కాబట్టి ఏబీసీడీలు వచ్చు కాబట్టి ఇంజనీరింగ్ పుస్తకం తీసి చదివేసుకుంటారంటే ఏం అర్థం కాదు. మనం ఇష్టం వచ్చినటువంటి అర్థం అవుతుంది అనమాట అది. అదేవిధంగా వేదాలు పురాణాలు వాటిని మనకు తెలుగు వచ్చానో అయితే మనకు సంస్కృతం వచ్చానో ఆ అక్షరాలు మనకు వచ్చు కాబట్టి అని తీసి చదివేసుకుని వాటికి మన ఇష్టం వచ్చినట్టు అర్థం చెప్పేసుకుంటే లాభం లేదు. కానీ అట్లాంటి పొరపాటు చేయడం వల్లే చాలామంది పబ్బులు కాలేశారు. మ్యాక్స్ ముల్లర్ లాంటి పండితులు, ఆ మ్యాక్స్ ముల్లర్ని ఆరాధించేటువంటి మన పండితులు వీరందరూ కూడా. మ్యాక్స్ ముల్లర్ వేదానికి చాలా ట్రాన్స్లేషన్ చేశాడు, కానీ ఎలాంటి ట్రాన్స్లేషన్? ఘోరమైనటువంటి ట్రాన్స్లేషన్స్ చేశాడు. దానికి కారణం ఏమిటంటే అతను తప్పు కూడా లేదు. అతను ఇండియా వచ్చి సంస్కృతం నేర్చుకున్నాడు మన పండితుల దగ్గర. వాళ్ళు అలా నేర్పారు వాడికి. లేకపోతే వాడికి ఎక్కడి నుంచి వస్తుంది ఆ మ్యాక్స్ ముల్లర్కి? వాడు సంస్కృతం నేర్చుకున్నప్పుడు వాడు ఎలాంటి పండితుల దగ్గర నేర్చుకున్నాడంటే కేవలం పాండిత్యం మాత్రమే ఉంటే మిగతా ఈ సంప్రదాయం తెలియనటువంటి పండితుల దగ్గర నేర్చుకుంటాడు. మిగిలిన వాళ్ళు ఈ అర్థాలే చెప్పారు వాడికి. అజహ అనేటువంటి మాటకి మేక అని అర్థం ఉంది. అజహ అంటే పుట్టుక లేనిది అని అర్థం. రెండు అర్థాలు ఉన్నాయి. జనం లేనటువంటిది అజహ, అలాగే మేక పేరు కూడా అజహ. అందుకని ఆ మ్యాక్స్ ముల్లర్ గారు అజహ అంటే మేక అనేటువంటి అర్థం ఒకటి నేర్చుకున్నాడు. నేర్చుకోవడం వల్ల అందులో మంత్రం ఉంది, అజా మేకాం లోహిత శుక్ల కృష్ణాం బహ్రీం ప్రజాం జనయంతీగం స్వరూపాం అని మంత్రం ఉంది. దానికి ఆయన ట్రాన్స్లేషన్ ఏం చేశారంటే, ఒక మంచి మేకను పట్టుకొచ్చారు. ఆ మేకకేమో లోహిత శుక్ల కృష్ణాం అంటే నల్లగాను ఎర్రగాను తెల్లగాను ఉన్నటువంటి మచ్చలు ఉన్నటువంటి మేకను తీసుకొచ్చారు. దాన్ని కోసి యజ్ఞంలో వేశారు రాశాడు. వాడికి అంతకంటే ఎడ తెలుస్తుంది అజం అంటే మేకని రాశాడు. కానీ ఆ మంత్రానికి అసలు అర్థం ఏమిటి? అజాం అంటే జన్మ లేనటువంటిది, ఆత్మల గురించి చెప్పినటువంటి శ్లోకం అది, మంత్రం అది. జన్మ లేనటువంటి జనం లేనటువంటిది. లోహిత శుక్లకృష్ణం అంటే సత్వరజ సమస్యలు అనేటువంటి వాటి వల్ల వచ్చేటువంటిది. జనయంతీకం బహ్రీం ప్రజాం, చాలా మంది వీళ్ళందరినీ కూడా ఈ సృష్టి అంతటినీ బయటికి తీసుకొచ్చేటువంటిది దాని అసలు అర్థం. కానీ మ్యాక్స్ ముల్లర్ గారు పాపం మేకను తీసుకొచ్చి కోసారం రాశాడు. అలా ఉంటుంది. అంటే అసలు ఆ అర్థానికి ఈ అర్థానికి వెనక్కి వెనక్కి ఉన్న తేడా ఉంటుంది. అది కూడా చేశాడు మ్యాక్స్ ముల్లర్ యథాశక్తి. మ్యాక్స్ ముల్లర్ పూర్తిగా అమాయకుడు కాదు, కావాలని కూడా రాశాడు. ఎందుకంటే మ్యాక్స్ ముల్లర్ తర్వాత తన భార్యకి రాసినటువంటి ఉత్తరాలు కొన్ని పబ్లిష్ చేశారు. అందులో రాశాడు, ఈ భారత జాతి, ఈ భారతదేశం అనేటువంటిది ఈ జాతి అంతా కూడా ఎవరికి లొంగకుండా ఉంది. ఇది కేవలం యుద్ధం చేసి ఆక్రమించినంత మాత్రం లొంగదు. ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి చాలా ప్రాచీనమైనటువంటిది. అందుకని దాన్ని తప్పుదారి పట్టిస్తే కానీ ఇది మనకు లొంగదు. అందుకని నేను ఆ పని యథాశక్తి చేస్తానని రాశాడు ఆ మ్యాక్స్ ముల్లర్. ఆ రాసినటువంటి ఉత్తరాల తర్వాత పబ్లిష్ అయ్యాయి. కానీ ఇప్పటికీ ఆ మ్యాక్స్ ముల్లర్ గారి పుస్తకాలు అమ్ముతున్నారు, మన పండితులు అవే చదువుకుంటున్నారు. కాదు మ్యాక్స్ ముల్లర్ గారే మహానుభావులని మన పండితులు ఇప్పటికీ నమ్ముతున్నారు. ఇంకాను సంస్కృత పండితులు కూడా, ఫిలాసఫీ పండితులను.
అంటే ఆ లెటర్స్ మనం వీళ్ళు పబ్లిష్ చేశారు. ఎవరంటే అడగారు వాళ్ళు మ్యాగజైన్ ఉంది, వాళ్ళు పబ్లిష్ చేశారు. అంటే ఆ పుస్తకాలు నా దగ్గరికి వచ్చి ఆ లెటర్స్ పబ్లిష్ చేసిన పుస్తకాలు రామదంలో ఉండాలి. ఆ లెటర్ నేను కూడా చదివాను. ఆ లెటర్స్ చూశాను. వాడు రాసింది వైఫ్కి రాశాడు ఇండియా నుంచి. నేను ఒక పక్క నుంచి ఈ ఇండియన్ కల్చర్ని చాలా బ్రహ్మాండంగా హైలైట్ చేస్తున్నట్టుగా నేను అవన్నీ చేసి వీటన్నింటినీ ట్రాన్స్లేట్ చేస్తాను, కానీ వీటిలో నేను చేస్తున్నటువంటి ప్రణాళిక ఇదని చెప్పి రాశాడు క్లియర్గాను. ఈ భారత జాతి సంస్కృతి నాశనం అయిపోతే కానీ నేను లొంగది భారత జాతి, అందుకని తప్పుదారి పట్టించాలంటే ఇది ఒకటే ఉపాయం అని రాశాడు. ఆ మ్యాక్స్ ముల్లర్ గారేమో చాలా మహానుభావుడు అంటారు, ఆఖరికి ఎవరు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు కూడాను. అందుకని ఇక వారిని మనం ఫాలో అవ్వచ్చు అవ్వకూడదు దీన్ని బట్టి తెలుస్తుంది. సర్వేపల్లి రాధాకృష్ణ గారు రాసినటువంటి హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ, అందులో కూడా పాప మ్యాక్స్ ముల్లర్ అదే అది హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ, అది హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ కాదు అది. అంటే విత్ డ్యూ రిగార్డ్స్ అవన్నీ మహా గొప్పవాడే, మంచి వక్తే, కానీ ఏం లాభం? మన జాతికి పనికిరానటువంటి అంటే ఏం లేదు, గుడ్డి నమ్మకం అనమాట. గుడ్డి నమ్మకం తప్ప అంత మహాపండితులు అయ్యింది కూడా అది ఏమిటి అనేటువంటి వివేకం లేనటువంటి వాళ్ళు చేస్తాయి. అయితే అది అలా ఎందుకు జరిగిందంటే దాన్ని వదిలేద్దాం, కానీ మనం ఎలా చదువుకోవాలనేటువంటిది మన గురువుగారు ఏం నేర్చుకున్నది. అందుకని గురు శిష్య సంప్రదాయంలో తప్ప వేదాన్ని మరొక రకంగా చేంజ్ చేయడానికి ఇంకో వీల్లేదు. వేదమే కలిసి ఏ శాస్త్రమైనా అంతే. ఏ శాస్త్రమైనా ఆ శాస్త్రాన్ని తెలిసినటువంటి గురువు దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాల్సింది తప్ప మన సొంతంగా మన ఇష్టం వచ్చినట్టు నేర్చుకోవాల్సింది కాదు ఏ శాస్త్రమును. అలా కాలేజీలో చదువుకునేటువంటి చదువులు అలా ఉంటే వేదాన్ని ఇంకట చదువుకోవాలి. అందుకని మృగం అనేటువంటి మాటకి ఇక్కడ వెతకబడేటువంటిది, అందుకని విష్ణువుని మృగం అనేటువంటి మాట వాడారు. విష్ణువు మృగము వలె పరాక్రమముచి వెతుకబడుచున్నాడు. అంటే ఏమిటంటే సంవత్సర దేవతలు ఉన్నారు, ప్రజాపతులు అంటారు వాళ్ళని. ప్రజాపతులైనటువంటి వాళ్ళు బ్రహ్మచేత సృష్టింపబడినటువంటి వాళ్ళు, వాళ్ళని కూడా బ్రహ్మలనే అంటారు. అంటే చతుర్ముఖ బ్రహ్మగారు ప్రజాపతులు సృష్టించాడు. వాళ్ళు కూడా వాళ్ళ పని ఏమిటంటే మళ్ళీ సృష్టి కార్యక్రమాన్ని బ్రహ్మగారి దగ్గర నుంచి అందుకుని వీళ్ళు మళ్ళీ ఆ కార్యక్రమాన్ని కొనసాగించడం, అది ప్రజాపతుల యొక్క పని. ఆ ప్రజాపతుల్లో దక్షుడు కూడా ఒక ప్రజాపతి. దక్షయజ్ఞం కదా మనం మాస్టర్ చెప్పారు ఇక్కడ శ్రీశైలంలో. దక్షుడు ఒక ప్రజాపతి. అందుకని ఈ ప్రజాపతులు అనేటువంటి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఈ జీవరాశుల యొక్క శరీరముల నిర్మాణం కావడానికి కావాల్సినటువంటి మోడల్స్ తయారు చేస్తుంటారు. వాళ్ళు ఆ ప్రజాపతులు అంటే. ప్రజా అనేటువంటి మాటకు అర్థం ఏంటి అంటే మనం వాడుతూ ఉండగా ప్రజలు ప్రజా అనే మాట, ఆ మాటకు అర్థం ఏమిటి అంటే ఎవరైతే పుట్టింపబడినారో వారు ప్రజలని పేరు. ప్రజలంటే ఇది ప్రజా, పుట్టింపబడుతున్నటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళకి ప్రజలని పేరు. ఎలా పుడుతున్నారు వీళ్ళు అంటే ఇప్పుడు మానవుడు హ్యూమన్ బీయింగ్కి అదే రకమైనటువంటి ఆకారం ఎలా ఉంది, ఒక్కొక్కకి ఆకారం ఎలా ఉంది, పిల్లికి దాని ఆకారం ఎలా ఉంది, ఇలా ప్రతి జీవరాశికి దాని యొక్క ప్రత్యేకమైనటువంటి ఆకారం ఎలా తయారు చేయబడుతోంది. అదేమిటి ఎలా తయారు చేయబడ్డం అలాగే వస్తుంది. తల్లి గర్భంలోంచి పుడుతోంది, లేకపోతే గుడ్డులోంచి బయటకు వస్తుంది. గుడ్డులోంచి బయటకు వస్తుంది కానీ గుడ్డులో ఆకారం లేదుగా ముందు. గుడ్డులో ఆకారం లేదు, తల్లి గర్భంలో కూడా ముందు ఆకారం లేదు, కానీ అదే ఆకారం ఎట తయారవుతుంది. ఏదైనా సరే అదే ఆకారం అలాగే తయారవ్వాలంటే దానికి కావాల్సినటువంటిది ఏంటి, ఒక మూస ఉండాలి. ఏమండి మూస. ఇప్పుడు వినాయక చవితికి వినాయకుడు బొమ్మలు తయారు చేస్తుంటాడు. వాడు ఎట తయారు చేస్తాడు, ముందు ఒక మూస తయారు చేసుకుంటాడు. అంటే ఒక ప్రోటోటైప్ తయారు చేస్తాడు, ఒక చెక్కలను దేంట్లో తయారు చేసి
ఆ మట్టి కాస్త తీసి అందులో పెట్టి నొక్కి తీస్తుంటే వినాయకుడు బయటకు వస్తుంటారు. అందుకని ఇలాగా ఈ మట్టిని తీసుకొని మట్టిలోంచి ఇవన్నీ తయారు చేయాలంటే దానికి మోడల్ ఉండాలి. ఆ మోడల్ ఉండే ఆ ప్రొఫైల్ అంటారు దాన్ని. ఆ ప్రొఫైల్ని తయారు చేసేటువంటి వాళ్ళే ప్రజాపతులు. ఎప్పటికప్పుడు ఆ ప్రొఫైల్ని జాగ్రత్తగా తయారు చేసేట్టు పెడతారు. ఎక్కడ పెడుతున్నారు ఈ ప్రొఫైల్స్? ఈ మోసాలన్నీ ఎక్కడ దాస్తున్నారండి? ఇవి ఎక్కడ దాస్తున్నారంటే మన చుట్టూ ఉన్నటువంటి స్పేస్లో దాస్తున్నారు, సూక్ష్మమైనటువంటి రూపంలో. అంటే ఈథరిక్ ప్లేన్ అనేటువంటి దాంట్లో ఇవన్నీ తయారు చేసి చేయబడి ఉన్నాయి. దాని యొక్క మోడల్గానే ఈ పుట్టేటువంటి జీవరాశులు పుడుతున్నాయి ఆ మోడల్స్తో. అందుకని ఈ మోడల్స్ అన్నిటిని తయారు చేసేటువంటి వాళ్ళు ప్రజాపతులు, దక్షుడు మొదలైనటువంటి వాళ్ళు. అయితే ఆ దక్షుడు ఏం చేశాడంటే వాడు ఈ తయారు చేసేటువంటి యజ్ఞం పెట్టుకుని దాంట్లోకి సర్వాంతర్యాన్ని పిలవకుండా తయారు చేద్దాం అనుకున్నాడు. అది మర్చిపోయాడు. అంటే ఆకారం, బొమ్మ ఇవన్నీ తయారు చేసి దానిలోకి ప్రాణం అనేటువంటి నేనైనటువంటి ప్రజ్ఞ ఉంది, దాన్ని పిలవకుండా చేద్దాం అనుకున్నాడు. అనుకుంటే ఆ యజ్ఞం కాస్త భంగం అయిపోయింది. అంటే అటువంటి శరీరాల్లోకి వచ్చినప్పటికీ ఆ శరీరంలో ఉన్నటువంటి చైతన్యమైనటువంటి అమ్మవారు ఆ వదిలేసి వెళ్ళిపోయింది. ఆ యజ్ఞం కాస్త అందరితో అసంతో అక్కడికి ఆగిపోయింది. మన సహనంలో ఆగిపోతే ఏం చేశారంటే అప్పుడు ఆ ప్రమద గణాలు అనేటువంటి వాళ్ళు వచ్చి వాళ్ళు ఈ లోపల ప్రవేశించి పురుషుణ్ణి వీళ్ళందరినీ కూడా చావగొట్టారు. అంటే అర్థం ఏమిటి? ఎప్పుడైతే అమ్మవారు లోపల చైతన్యమైనటువంటిది శరీరాన్ని వదిలేస్తుందో, అంటే ఎప్పుడైతే మనం పొరపాటు చేసి ఆ అంతర్యామిని మర్చిపోయేటువంటి యజ్ఞంలో అంతర్యామిని మర్చిపోయి దీనికి కావాల్సినవన్నీ చేస్తూ ఉంటాము. ఆ చేసినప్పుడు ఏమవుతుందంటే దీనికి బాధలు, రోగాలు ఇవన్నీ వస్తూ ఉంటాయి. అంటే కళ్ళు నొప్పి రావడం, పళ్ళు నొప్పి రావడం. అంటే పురుషుడు పళ్ళు వడబిక్కారు అని వస్తుంది దక్షయజ్ఞంలో. అంటే అర్థం ఏమిటి? మన పళ్ళు నొప్పుట్టి అందులోంచి ఊడిపోతూ ఉంటాయి. ఇలాగా దక్షయజ్ఞం అనేటువంటి కథలో మహేష్ గారు చాలా భాగవతంలో రహస్య ప్రకాశంలో ఇచ్చారు. మొత్తం అంతా కూడా దాని మనకి చెప్పారు కూడా చాలా 2-3 చోట్ల. ఆ విధంగా ఇవన్నీ తయారు చేసేటువంటి వాళ్ళని ప్రజాపతులు అంటారు. ఈ ప్రజాపతులు ఈ జీవుల యొక్క మూసల్ని తయారు చేయడం అనేటువంటి కార్యక్రమాన్ని ఏ పద్ధతి ద్వారా చేస్తారు? ఏ పద్ధతి ద్వారా చేస్తారంటే సంవత్సరము అనేటువంటి దాన్ని తయారు చేసి ఆ సంవత్సరము అనేటువంటి చక్రంలో తిప్పుతూ తయారు చేస్తారు ఇవన్నీ కూడా అన్నారు. సంవత్సరం అనేటువంటిది, అందుకనే సంవత్సరం అనేటువంటిది కూడా మనకి మంత్రపుష్పంలో కూడా ఆ ఆయతనమాన్ భవతి సంవత్సరస్య ఆయతనం అని వస్తుంది. సంవత్సరం అనేటువంటిది కూడా చాలా ముఖ్యమైనటువంటి ఆస్పెక్ట్. అంటే సంవత్సరం అనేటువంటి దాని నుంచి ఈ మూసలు తయారు చేయబడతాయి. అందుకని బ్రహ్మగారు ప్రజాపతిని తయారు చేస్తే బ్రహ్మగారు ఆ ప్రజాపతులు సంవత్సరం అనేటువంటి దాని ద్వారా జీవుల యొక్క ఆకారాన్ని తయారు చేస్తూ ఉంటారు. అంటే సైకిల్స్ అన్నమాట సంవత్సరాలు అనేటువంటివి. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఈ మృగము అంటే మృగములాగా వెతుకుబడేటువంటి వాడు అనమాట. ఆ వేటాడేటువంటి వాళ్ళు ఉన్నారే వాళ్ళు మృగాలను వెతుకుతూ ఉంటారు. అలాగే సంవత్సర దేవత అయినటువంటి ప్రజాపతి ఏం చేస్తుంటారంటే మృగ రూపాన్ని ధరించి గ్రహగతుల వెంట పరిగెడుతూ ఉంటాడట. అంటే వేదంలో ఒక కథ ఉంది. ప్రజాపతి కూడా మృగవేషం వేసుకున్నట్ట. ఎందుకంటే విష్ణువు గారు మృగవేషం వేసుకున్నారు. అందుకని ఆయనే వేసుకుంటే వీళ్ళకు కూడా సరదా పుట్టింది. నాన్నగారు నాటకంలో వేషం వేశారనుకోండి, కొడుకు కూడా నేను కూడా వేస్తానే అంటాడు. అంటే నాన్న ఏం చేస్తే పని చేస్తాడు. అందుకని ఆ విష్ణువు గారు మృగంలో వేషం వేశాట. వేస్తే బ్రహ్మగారు కూడా మృగంలో వేషం వేశాడు. బ్రహ్మగా సృష్టించిన వల్ల ప్రజాపతి కూడా మృగాల వేషం వేశాడు. కానీ వేదంలో చోట కథ ఏముందంటే ప్రజాపతి ఏం చేస్తాడంటే మృగం వేషం వేసుకుని గ్రహపతుల వెంట తిరుగుతున్నట్టు. గ్రహగతులు ఎలా ఉన్నాయో వాడి వెంట మృగంలో పరిగెడుతున్నాయి అని చెప్పి వేదంలో. అంటే ప్రజాపతిని దగ్గరలో చేసేటంటే విష్ణువు కూడా. అందుకని ఏంటంటే విష్ణువు సంవత్సర స్వరూపం వేత్తనాన్ని పరమార్థముగా అంతర్యామిత్వం చెందాడని ఇంకొక చోట అని ఉంది. సంవత్సర స్వరూపుడు ప్రజాపతిగా వర్తించక
పరమాత్మగా వాగ్రూపముగా చెందిన నీవు వాక్కుని భయంకరంగా వాడక సౌమ్యముగా ఇతరులకు తృప్తికరముగా వాడక విష్ణువు స్థుతింపబడింది అర్థం. అంటే భయంకరంగా వాడితే అది మృగం, అప్పుడు మృగమైన భూమికి అంటే మృగం వల్ల జీవుడు భయంకరుడు అవుతాడు. అప్పుడు మనం వాక్కు భయంకరంగా వాడితే, అలా కాకుండా వాక్కు సౌమ్యంగా వాడితే నా భీమ భయంకరుడు కాదు, కానీ వెతకబడేటువంటి వాడు వ్యక్తం అవుతూ ఉంటాడు అంతే. అంటే కొంచెం తేడా వస్తే ఇలా ఉంటుంది, లేకపోతే అలా ఉంటుంది. మన వాక్కు మనలోంచి వస్తుంది మాట. అంటే వైఖరి వాక్కు వెలువడుతుంది కదా. మనం మాట్లాడేటువంటి ప్రతిదీ కూడా వైఖరి రూపంలో వస్తుంది. ఆ మాట్లాడేటువంటి వాక్కుని మన సౌమ్యంగా మాట్లాడితే అంతర్యామిత్వం అనేటువంటిది వ్యక్తం అవుతుంది ఎప్పటికప్పుడు, మాట్లాడేటువంటి వాడికి వినేటువంటి వాడికి కూడా. కాకుండా భయంకరమైనటువంటి వాక్కు మాట్లాడితే వాడు మృగం వల్లే చూడబడతాడు అవతల వాడి చేత, మృగంలా కనిపిస్తాడు. అదే మృగం అంటే. అప్పుడు మృగాన భీమ అవుతాడు అప్పుడు, లేకపోతే ఇది ఇక్కడ మృగ నా భీమ అవుతాడు. అంటే అక్కడే తేడా ఉంటుందన్నమాట. ఈ వాక్కుల ద్వారా వ్యక్తం అవుతూ ఉంటాడు. అంతర్యామి మనకి ఎలా కనబడతాం? డైరెక్ట్గా మనకు బయట కనబడితే అంతర్యామి ఎలా అవుతాడు? విష్ణువు గారు మనకంటే బయట, అంటే మనలోనూ కాకుండా అంతర్లోనూ కాకుండా బయట కనపడాలంటే ఎలా కనబడతాడు? లోపల ఉన్నటువంటి వాడు. అందుకని ఎలా వ్యక్తం అవుతూ ఉంటాడు? గుహలోపల ఉన్నటువంటి మృగం వలె అన్నారు. వాకు గురించి చెప్పినప్పుడు కూడా గుహలో అలాగే ఈ అంతర్యామైనటువంటి వాడు కూడా గుహలో ఉంటాడు. తైత్రీయ పరిషత్తులో ఒక చోట మంత్రంలో చెప్తారు, మామని చెప్తాను, అనారణీయాన్ మహతో మహీయాన్ ఆత్మా గుహాయాం నిహితోస్య జంతో తమ అక్రతం పశ్యతి వీతశోకో ధాతు ప్రసాదాన్ మహిమానమీశం అనేటువంటి మంత్రం. అదేంటి? అనారణీయాన్, అణువుల్లో అంటే సూక్ష్మమైనటువంటి వాటిలో సూక్ష్ముడుగా ఉంటాడు. మహతో మహీయాన్, స్థూలమైనటువంటి వాటిలో స్థూల స్వరూపుడుగా ఉంటాడు. అలా ఉంటూ ఎక్కడుంటాడంటే గుహ అనేటువంటి దాంట్లో దాక్కుని ఉంటాడు. ఆత్మా గుహాయాం నిహితోస్య జంతో, ఈ జీవరాశులన్నింటి కూడా గుహ లోపల, గుహ అనేటువంటిది కేంద్రం అనేటువంటిది ఉంది స్థానం, ఆ గుహలో ఉంటాడు ఆత్మస్వరూపుడై అని చెప్పి మంత్రం చెప్తోంది. అలాగే విష్ణువు అనేటువంటి ఆయన ఇక్కడ కూడా అదే చెప్తారు అన్నమాట. ఈ విష్ణువు అనేటువంటి ఆయన మృగంలాగా ఉంటాడు. పర్వతాల్లో గుహలో మృగం ఎలా అయితే ఉంటుందో అలాగా ఈ లోపల అవ్యక్త స్వరూపుడే ఉంటాడు అని చెప్తున్నారు అనమాట. ఇంత ముందు మంత్రంలో స్తంభం అని చెప్పారు, తర్వాత ఈ మంత్రంలో మృగం అని చెప్పారు. ఈ స్తంభం మృగం అనేటువంటివి ఈ రెండింటికి సంబంధం. అంటే ఈ మంత్రం ముందు మంత్రంలో స్తంభం, ఈ మంత్రంలో మృగము, దీనికి రెండింటికి సంబంధించినటువంటి కథే నరసింహావతార కథ. స్తంభంలో నుంచి మృగంగా వచ్చాడు అని చెప్పినటువంటి కథ అది. అంటే ఏమిటి? పురాణాల్లో మనకు కనిపించేటువంటి ప్రతి కథ కూడా దానికి మూలమైనటువంటి మంత్రం వేదంలో ఉంటుంది, లేకుండా కథ అసలు పురాణాలు లేదు. పురాణాల్లో ఉన్నటువంటి ప్రతి కథకి మూలం వేదంలో ఉంటుంది. అందుకని మీరు ఈ విష్ణు సూక్తాలు కానీ సరస్వతి సూక్తాలు కానీ, మనం సరస్వతి సూక్తాలు చెప్పుకున్నాం, అందులో కూడా దానికి సంబంధించిన కథ పురాణాల్లో ఎక్కడని చెప్పుకున్నాం మనం. అందుకని పురాణంలో ఉన్నటువంటి దానికి కరస్పాండింగ్ అనేది దీనివల్ల మనకేం తెలుస్తుంది? ఈ మంత్రం యొక్క అర్థం తెలియాలంటే పురాణంలో అర్థం చదువుకోవాలి. ఈ విష్ణు సూక్తాల్లో ఇంత ముందు మంత్రాలు ఉన్నటువంటి వాటికి అర్థం తెలియాలంటే మనం వామన చరిత్ర చదువుకోవాలనుకున్నాం. బలిచక్రవర్తి వామన కథ అంటే త్రివిక్రముడు అంటే ఏమిటో అక్కడ తెలుస్తుంది. అలాగే ఇక్కడ స్తంభం మృగం అనేటువంటి తెలియాలంటే నరసింహావతార చదువుకోవాలి. అంటే వీటంటికి కూడా లింక్స్ అలా ఉంటాయన్నమాట. తర్వాత ఇంకోటి ఏమన్నారంటే వక్ర మార్గములు అని చెప్పాడు కదా పైన మనం అర్థాలు చెప్పుకున్నటువంటి దాంట్లో అన్నాడు. అంటే వక్ర మార్గంలో చరిస్తూ ఉంటాడట. అదేంటండి ఏం తిన్నగా వెళ్ళకూడదా? లోపలటువంటి అంతర్యామిగా ఉన్నటువంటి విష్ణువు తిన్నగా వెళ్ళకుండా వక్ర మార్గంలో వెళ్ళడం ఏమిటి?
వక్ర మార్గంలో చేరించడం అంటే అర్థం ఏంటంటే ఈ గ్రహాలు ఇవన్నీ కూడా వక్రగతిలో అంటే గుండ్రంగా తిరుగుతూ ఉంటాయి, కానీ ఇలా స్ట్రైట్ లైన్స్ తిరగవు. స్ట్రైట్ లైన్స్ తిరిగినట్టయితే ఇవన్నీ ఉండవు అసలు. అవి ఎప్పుడు కూడా సర్క్యులర్ పాత్రలో తిరగాలి. అది దాన్ని వక్రగా అక్కడి నుంచి మళ్ళీ ఈ ప్రవేశించినటువంటి దాంట్లోకి శక్తి అనేది జరుగుతుంది. ఏ రకమైనటువంటి రూపంలో జరుగుతుంది, అది కూడా సర్క్యులర్గానే. ఇలా కింద నుంచి సముద్రం నుంచి నీళ్లు పైకి మేఘాలుగా వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి కిందకి వర్షించడం, ఇది సర్క్యులర్గానే జరుగుతుంది. అందుకని సృష్టిలో ఉన్నటువంటి ఏదైనా సరే అబ్జర్వ్ చేయండి, సర్క్యులర్గా ఉంటుంది తప్ప, అంటే చక్రం వలె సర్క్యులర్ పాత్రలో ఉండాల్సింది తప్ప ఇలాంటి స్ట్రైట్ లైన్లో మాత్రం జరగదు ఎప్పుడు కూడా. అంటే దీనికి కారణం ఏమిటి? దీనికి కారణం ఏమిటంటే పూర్ణం అనేటువంటిదే ఈ మొత్తం అంతా కూడా. పూర్ణమద పూర్ణమిదం అనేటువంటిది దీని మొత్తానికి కీనోట్. ఈ మొత్తం అంతా కూడా పూర్ణం, ఆల్ పొటెన్షియల్. తర్వాత మొత్తం అన్ని షేప్స్లోనూ పూర్తిగా పర్ఫెక్ట్ షేప్ ఏది? సర్కిల్. జామెట్రికల్ షేప్స్లో అన్నిట్లోనూ పూర్తిగా పర్ఫెక్ట్గా ఉండేటువంటిది, అంటే విచ్ డస్ నాట్ సఫర్ ఎనీ ఇన్వర్షన్ అనేటువంటి షేప్స్, రెండే షేప్స్ ఉన్నాయి. ఒకటి సర్కిల్, ఇంకోటి